ఐడి ఎంత, ఐడి 1001, అదెంత, ఫోల్డర్ ఎంత, భాను ఫోల్డర్, ఇట్లా ఉంటుందా లేదా? మళ్ళీ యూజర్ మహేష్ 1002, మహేష్ ఫోల్డర్ ఉంటుంది. ఇది పాస్టబిలిటీలో. పాస్టబిలిటీ ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద యూజర్స్ డీటెయిల్స్. రైట్. నేను ఈ పాస్టబిలిటీ ఫైల్ నుంచి, అసలు పాస్టబిలిటీ ఫైల్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఈటీసీలో. ఈటీసీనా? ఈటీసీ ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ స్లాష్లో. దీని లొకేషన్ మొత్తం ఎట్లా చెప్పాలి మనం? ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ పాస్టబిలిటీ, అంతే. మరి ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ పాస్టబిలిటీ అనే ఫైల్లో మనం ఈ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే టేల్ రాసి -5 రాస్తాం. 5 లైన్స్ వస్తాయి ఇక్కడి నుంచి. ఓన్లీ 5 లైన్స్. రైట్, బాగుంది. నేను 5 లైన్స్ వద్దు, నాకు పర్టికులర్గా బాను అనే యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలని నేను అనుకుంటున్నా. జస్ట్ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే బాను యూజర్ డీటెయిల్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఈటీసీ పాస్వర్డ్ ఫైల్. ఎలా చేయాలా? ఎవరు చెప్తారు ఆన్సర్? ఐ వాంట్ టు గెట్ ఓన్లీ ద బాను యూజర్ డీటెయిల్స్ ఫ్రమ్ దిస్ By using పాస్టబిలిటీ grep ఫైల్. command. దెన్ వాట్ షుడ్ ఐ డూ? By using Grep grep command. command. గ్రెప్ అనేది ఏంటి? గ్రెప్ ఫిల్టర్ కమాండ్ యాక్చువల్గా. గ్రెప్ రాసి, సో యూజర్ నేమ్ ఏంటి? బాను. బాను. ఎస్, అంతే. రాసి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈటీసీ పాస్టబిలిటీ, అంతే, సింపుల్. ఎస్, అంటే గ్రెప్ అనేది ఏంది? ఫిల్టర్ కమాండ్, సెర్చ్ కమాండ్. ఇట్ ఈస్ సర్చింగ్ ద బాను ఇన్సైడ్ అ పాస్టబిలిటీ ఫైల్. ఇట్ ఈస్ సర్చింగ్ ద బాను ఇన్సైడ్ అ పాస్టబిలిటీ ఫైల్. బాగుంది. ఇప్పుడు నేను అదే మాదిరిగా ఒక పని చేస్తా. ఏం చేస్తారు సార్? ఏం లేదు, గ్రూప్ అనే ఒక ఫైల్ ఉంది. ఓకే, దానిలో గ్రూప్ నేమ్ వచ్చేసి గ్రూప్ 1. ఓకే, మరొక గ్రూప్ ఉంది, గ్రూప్ నేమ్ వచ్చేసి గ్రూప్ 2. మరొక గ్రూప్ ఉంది, గ్రూప్ నేమ్ వచ్చేసి గ్రూప్ 3. ఇలా ఉన్నాయి. ఎక్కడ? గ్రూప్ అనే ఫైల్లో. రైట్. ఈ గ్రూప్ అనే ఫైల్ ఎక్కడుంది? ఈటీసీ. ఈటీసీ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్లో. ఓకే, అప్పుడు నేను ఎలాగ రాయాలా? ఇప్పుడు సపోజ్ నేనేమనుకుంటున్నా, ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ గ్రూప్, అంత అయిపోయింది. గ్రూప్. ఇది లొకేషన్. అయితే ఇప్పుడు నేను పర్టికులర్గా ఒక గ్రూప్ గురించి తెలియాలనుకుంటున్నా, అంటే గ్రూప్ 1 డీటెయిల్సే డిస్ప్లే చేయాలనుకుంటున్నా నా స్క్రీన్ మీద. దెన్ వాట్ షుడ్ ఐ డూ? గ్రూప్ 1 డీటెయిల్సే నాకు కావాలి. ఇప్పుడు నేను టేల్ రాసి -5 రాసి ఈటీసీ గ్రూప్ అని రాస్తే ఏమైంది? ఈ గ్రూప్లో ఉన్న 5 లైన్స్ డిస్ప్లే చేస్తుంది. దీనివల్ల బికాస్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఐ కెన్ గెట్ 5 లైన్స్. బట్ 5 లైన్స్ కూడా వద్దు నాకు. నో, ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఓ, స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలంటే మళ్ళీ అప్పుడు ఏం చేయాలా? నేను వెంటనే గ్రెప్ రాయచ్చా? గ్రెప్ రాసి ఏం రాయాలా? Group name. Group name. యూజర్ name. కాదు ఇక్కడ, గ్రూప్ 1, Group name. అంతే. యూజర్ కాదు ఇక్కడ. యూజర్ అంటే పాస్టబిలిటీ. ఇక్కడ ఏంది? ఇది గ్రూప్, గ్రెప్ గ్రూప్ 1, తర్వాత ఎక్కడి నుంచి రావాలి? అది ఈటీసీ. ETC. Group / గ్రూప్. అయిపోయింది, అంతే. దట్ మీన్స్ వాట్? అమ్మా లైనెక్స్, దయచేసి ఇదిగో గ్రూప్ అనే ఫైల్లోకి వెళ్ళి నా గ్రూప్ 1కి సంబంధించిన డీటెయిల్ డిస్ప్లే చేయవా అని అర్థం. ఎస్, దిస్ ఇస్ వాట్ గ్రెప్ కమాండ్ యూసెస్. ఫిల్టర్ కమాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది మనకి వర్క్ చేసేటప్పుడు గ్రెప్ గ్రూప్ 1 ఈటీసీ గ్రూప్, సో దట్ ఐ కెన్ డిస్ప్లే ద గ్రూప్ 1 ఇన్ఫర్మేషన్ ఈజీలీ. ఐ కెన్ గెట్ ద గ్రూప్ 1 డీటెయిల్స్ ఈజీలీ. అలాగా యూజర్కి, ఒక స్పెసిఫిక్ యూజర్కి ఎలాగైతే నువ్వు ఇక్కడ గ్రెప్ అని రాసి బాను యూజర్ అని రాసావో, ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఒక స్పెసిఫిక్ గ్రూప్కి తెలియాలంటే కూడా ఈ మాదిరిగా మనం రాయాల. రాస్తే అయిపోద్ది. ఓకే. సరే సార్, అంతా బాగానే ఉంది. గ్రూప్ డీటెయిల్స్ కూడా చెకింగ్ చేసుకోవచ్చు, అసలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. బాగానే ఉంది. ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ 1. రైట్. గ్రూప్ 1 ఉంది. రైట్, ఇలా ఉంది. గ్రూప్ 1 తయారు చేసి పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ ఏమో యూజర్స్ ఉన్నారు. రైట్. యూజర్ 1 ఉన్నాడు, యూజర్ 2 ఉన్నాడు, యూజర్ 1 ఉన్నాడు అనుకోండి. ఈయన పేరేమో యూజర్ 1 ఏమో బాను యూజర్ అనుకో, ఈయన పేరేమో చందు యూజర్ అనుకో. ఓకే, బాగుంది. రైట్.
బట్ వీళ్ళిద్దరిని కేకే సార్ ఈ గ్రూప్లోకి యాడ్ చేయాలా, ఆ కమాండ్ చెప్పండి. ఎస్, అదే ఆ కమాండ్ పేరే ఏంటి ఫ్రెండ్స్? జీ పాస్ డబ్ల్యూడి. అయ్యో ఇదేంది ఇలా ఉంది, అంతే ఆ కమాండ్ పేరు అదే. ఎస్, దిస్ వాస్ గివెన్ బై లైనక్స్. జీ పాస్ డబ్ల్యూడి ఈజ్ ఎ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు, ఎస్ ఫ్రెండ్స్, యాడ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, డిలీట్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్. ఓహోహో, యాడింగ్ అండ్ డిలీటింగ్ ఇదేనా? అవును, యాడ్ డిలీటింగ్ ఇదే. రైట్ రైట్ సార్. ఇప్పుడు గ్రూప్లోకి మెంబర్స్ యాడ్ చేయాలన్నప్పుడు జీ పాస్ డబ్ల్యూడి, డిలీట్ చేయాలన్నప్పుడు డీ పాస్ డబ్ల్యూడి. మాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? వేరియేషన్. హౌ షుడ్ ఐ నో దిస్ వేరియేషన్? ఏం లేదు, సింపుల్గా వాడు ఏం చెప్పాడంటే, బాబు నువ్వు గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలంటేనేమో ఏ, గ్రూప్లోకి నుంచి మెంబర్స్ డిలీట్ చేయాలంటే డిలీట్. ఏ అంటే యాడింగ్, డి అంటే డిలీటింగ్. ఎలా అది? ఏం లేదు, నువ్వు ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నావు? ఎస్, రాసుకో. ఆ పర్సన్ ఎవరు? బాను. ఓకే ఓకే, రాయ్. ఏ గ్రూప్లోకి? ఎస్, గ్రూప్ 1లోకి. ఓకే ఓకే. కమాండ్ ఏంది? యాడ్ చేయడానికి ఏంది? ఏ. ఓకే, ఏ. మరి కమాండ్ ఏంది? జీ పాస్ డబ్ల్యూడి. అంతే, జీ పాస్ డబ్ల్యూడి యాడ్ బాను యూజర్ ఇంటూ దిస్ గ్రూప్ 1 అయిపోయింది. ఓహోహో, ఇంతే అంతే. డిలీట్ చేయాలంటే సార్ ఏం లేదు, డిలీట్ చేయాలంటే డి మీన్స్ వాట్? డిలీట్. అంతే. ఈ ఏ, డి ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ వీటిని మనం ఆప్షన్స్ అంటాం. ఆప్షన్స్ అనవచ్చు, లేదా ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫ్లాగ్స్. ఫ్లాగ్ అంటే డి ఫ్లాగ్, ఏ ఫ్లాగ్ తోటి యాడింగ్ చేయొచ్చు, డి ఫ్లాగ్ తోటి డిలీటింగ్ చేయొచ్చు. ఇలా చెప్పాలి మీరు. ఎస్, gpasswd is a command. With the help of gpasswd, I can able to add members into this group. అంతే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఆప్షన్. అంతే, సింపుల్గా. అంటే చూడండి, సపోజ్ వాడు అడుగుతాడు హౌ టు డిలీట్ యూజర్స్ ఫ్రమ్ ద గ్రూప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగాడు, అయ్యా బాబు గ్రూప్లో ఉన్న మెంబర్స్ని, ఒక వ్యక్తి ఉన్నాడు నా ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు పనిచేస్తున్నాడు, బట్ ఐ డోంట్ వాంట్ టు కీప్ దిస్ పర్సన్, ఈయన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నా. దట్ మీన్స్ వాడు అసలు ఈ ప్రాజెక్ట్ నుంచే బయటికి వెళ్తున్నాడు, ఆయన వేరే ప్రాజెక్ట్కి వెళ్తాడు, లేదా ఈ కంపెనీ నుంచే మారిపోతాడు వేరే ఫస్ట్ గ్రూప్లో డిలీట్ చేసేసి. ఎస్, గ్రూప్ని డిలీట్ చేద్దాం? నో నో నో, ఇది ఎగ్జిస్టింగ్ గ్రూప్. దేర్ ఆర్ 5 to 6 8 మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ గ్రూప్. గ్రూప్ మొత్తం డిలీట్ చేస్తే నో నో, అట్లా కాదు, ఒక సింగిల్ పర్సన్ డిలీట్ చేసిపోయాడు. హౌ టు డిలీట్ యూజర్స్ ఫ్రమ్ ద గ్రూప్? దట్ మీన్స్ వాడు ఆన్సర్ ఏంది? gpasswd. చూడండి, gpasswd. ఎస్, gpasswd. సో gpasswd అంటే ఏంటి, ఏం జరిగింది? ఎస్, మీరు చెప్పండి. gpasswd ఈజ్ ఎ కమాండ్. లినక్స్లో gpasswd కమాండ్. ఓకే, ఇది దేనికోసం ఉపయోగిస్తాం? ఎస్, బై యూజింగ్ gpasswd. ఎస్, మనం బై యూజింగ్ gpasswd, ఎస్, ఐ కెన్ యాడ్ మెంబర్స్, ఐ కెన్ యాడ్ యూజర్స్. మీ భాషలో యూజర్స్ ఆర్ మెంబర్స్ ఇంటూ గ్రూప్. ఓకే, I can add users or members into group with the help of a flag. అంతే, అంతే. ఏ ఫ్లాగ్ ఉపయోగించి మనం మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ డి ఫ్లాగ్ ఐ కెన్ రిమూవ్ ద మెంబర్స్. అంతే, మళ్ళీ రాసుకోండి కావాలంటే ఏమని. అండ్ ఆల్సో delete, and also I can delete the users from the group. గ్రూప్ నుంచి యూజర్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఎలాగా? ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ డి ఫ్లాగ్, డి, ఆర్ యూ కెన్ సే ఆప్షన్, డి ఫ్లాగ్ ఆర్ డి ఆప్షన్. ఇది యాక్చువల్గా కమాండ్ ఒకటే, కానీ ఇక్కడ ఆప్షన్స్ మారుతాయి అన్నమాట. సింపుల్గా డి ఫ్లాగ్ ఆర్ ఆప్షన్, సింపుల్. ఎస్, ఇది యాక్చువల్గా అంటే మనం బేసిక్ నుంచి బాగా జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం, అంతే సింపుల్. తర్వాత మనం అడ్వాన్స్ కావాలంటే తర్వాత మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ నుంచి మనం చక్కగా వెళ్తున్నాం. రైట్.
సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే బెస్ట్ కదా, కొంత అర్థమైంది. ఎస్ ఎస్, మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే బెస్ట్, అర్థమైంది మనకి. ఆ, చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చేయాలంటే మనం ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలి. సో గో టు AWS. ఓకే,